శ్రీమాత్రే నమ. కార్తీక పురాణంలో 18వ అధ్యాయం. ధనలోభుడు అంగిరస మహర్షిని చూసి, ఓ మునీంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైనాను. సంశయాలన్నీ కూడా తీరే విధంగా జ్ఞానోపదేశాన్ని చేశారు. నేటి నుండి నేను మీ శిష్యుడను. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితం వలన మీబోటి పుణ్యపురుషుల యొక్క సాంగత్యము నాకు కలిగింది. లేకుంటే నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దుబారినటువంటి చెట్టులాగా ఉండి కాలం గడుపుతున్నటువంటి నాకు తమ కృప వలన మోక్షం అనేటువంటిది కలిగింది కదా. మీ దర్శన భాగ్యము లేనట్లయితే ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. మొద్దుబారిన నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడిది, పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడైనటువంటి నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించేటువంటి భాగ్యం ఎక్కడిది, ఇవి అన్నీ కూడా దైవికం వలన కలిగినటువంటివే కదా. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఏ విధంగా ఆచరించాలో దాని ఫలితమెట్టిదో విశదీకరించండి అని ప్రార్థించాడు. ఓ ధనలోభ, నీవు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టువి కాబట్టి వివరిస్తాను విను. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయాలి అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి యొక్క ఫలితాన్ని పరమేశ్వరార్పణమస్తు అని చెప్పినట్లయితే జ్ఞానమనేటువంటిది కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించాలో తెలుసుకొని అటువంటి వాటిని ఆచరించాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్, ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానం లేకుండా చేసే ఏ పనైనా ఏనుగు తిన్నటువంటి వెలగపండుల నిష్ప్రయోజనమవుతుంది. బ్రాహ్మణుడు సూర్యోదయ స్నానము చేయక సత్కర్మలు ఎన్ని ఆచరించినప్పటికీ కూడా వ్యర్థమవుతుంది. అదేవిధంగానే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో కానీ, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించేటువంటి సమయంలో కానీ, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ప్రవేశించేటువంటి సమయమందు కానీ, అనగా ఈ 3 మాసాల ఎందైనను సరే తప్పక నదిలో ప్రాతకాల స్నానాన్ని ఆచరించాలి. ఆ విధంగా స్నానము ఆచరించి దేవతార్చన చేసినటువంటి ఎడల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందును నదీ స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసినటువంటి మానవుడు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేయాలి. అట్లు ఆచరించనటువంటి వాడు కర్మభ్రష్టుడవుతున్నాడు. కార్తీక మాసమందు సూర్యోదయానికి ముందుగానే స్నానమాచరించినటువంటి వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, వేదములతో సమానమైనటువంటి శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతియు, భార్యతో సరితూగేటువంటి సుఖమును, ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడును, శ్రీహరితో సమానమైనటువంటి దేవుడును లేడని తెలుసుకోవాలి. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించినటువంటి వారు కోటి యాగములు చేసినటువంటి ఫలితాన్ని పొంది వైకుంఠాన్ని చేరుకుంటారు అని అంగిరసుడు చెప్పగా, అది విని ధర్మలోభుడు మరలా ఇట్లా ప్రశ్నిస్తున్నాడు. ఓ స్వామి, చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? ఏ కారణము చేత దాన్ని ఆచరించాలి? ఇదివరకు ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారు? ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి? విధానమెట్టిది? సవిస్తరంగా నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు అంగిరస మహర్షి మరలా ఇట్లా చెప్పబోతున్నాడు. నాయన, చాతుర్మాస్య వ్రతమంటే శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రములో శేషుని యొక్క పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసాలకే చాతుర్మాస్యమని పేరు. అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని పిలువబడుతోంది. ఈ వ్రతానికి
చాతుర్మాస్య వ్రతం అనేటువంటి పేరు కలదు. ఈ 4 మాసాలలో శ్రీహరి ప్రీతి కోసం స్నానము, దానము, జపము, తపము మొదలైనటువంటి సత్కార్యాలు చేసినట్లయితే పూర్ణ ఫలితం అనేటువంటి దాన్ని పొందవచ్చు. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాబట్టి నేను నీకు చెప్పగలిగాను. పూర్వము కృతయుగంలో వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనముపైన కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మము వంటి నేత్రములు కలిగినటువంటి వాడిని, 4 భుజాలు కలిగినటువంటి వాడిని, కోటి సూర్యప్రకాశమానుడైనటువంటి శ్రీమన్నారాయణునకు నమస్కరించి చేతులు జోడించినటువంటి వాడై నిల్చొని ఉన్నాడు. అప్పుడు శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియనటువంటి వాడిలాగా మందహాసంతో ఇట్లంటున్నాడు. ఓ నారద, నీవు క్షేమంగా ఉన్నావు కదా? త్రిలోక సంచారివైనటువంటి నీకు తెలియనటువంటి విషయాలు ఉండవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? మానవులందరూ వారికి విధించబడినటువంటి ధర్మాలను ఆచరిస్తున్నారా? ప్రపంచానికి ఎటువంటి అరిష్టాలు లేవు కదా అని కుశల ప్రశ్నలన్నీ అడిగాడు. అప్పుడు నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమంతా ఏ విధంగా ఉంటుందో నీకు తెలియనటువంటి విషయం కాదు. అయినా నన్ను చెప్పమంటున్నారు కాబట్టి చెప్పబోతున్నాను, వినండి స్వామి. ప్రపంచంలో కొందరు మానవులు, మునులు కూడా తమకు విధించినటువంటి కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఏ విధంగా విముక్తులవుతారో ఎవరికీ తెలియకుండా ఉంది. కొందరు తినరానటువంటి పదార్థాలను తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు ఆచరిస్తూ అవి పూర్తి కాక మునుపే మధ్యలో మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారిపై కృపను చూపించి పుణ్యాత్ములను చేయండి అని నారద మహర్షి ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్నటువంటి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుతున్నాడు. ప్రపంచమంతటినీ తన యొక్క దయావలోకమున వీక్షించి రక్షిస్తున్నటువంటి దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షిస్తున్నాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుతున్నాడు. ఆ విధంగా తిరుగుతున్నటువంటి భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేస్తున్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులై ఉన్నారు. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నారు. వీరందరినీ భక్తవత్సలుడైనటువంటి శ్రీహరి చూసి వీరిని ఏ విధంగా తరింపజేయవలైనా అని ఆలోచించాడు. ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాది అలంకారయుతుడై నిజరూపాన్ని ధరించి లక్ష్మీదేవి తోడను, భక్తుల తోడను ముని జన ప్రీతికరమైనటువంటి నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ వనమందు తపస్సు చేసుకుంటున్నటువంటి మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమాలకు అరుదించినటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని చూసి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములైనటువంటి ఆ లక్ష్మీనారాయణలను ఈ విధంగా స్తోత్రము చేశారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఈ విధంగా నైమిషారణ్యంలో ఉన్నటువంటి మహర్షులంతా కూడా ఆ లక్ష్మీనారాయణులను అనేక విధాలుగా స్తోత్రము చేశారు అని 18వ అధ్యాయాన్ని ముగింపు చేస్తున్నాడు.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.